ఉదయకాలపు మంచు. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి 2 వచనములు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఇదిగో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. 4వ వచనం. అది తాను గర్భవతినైన తినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అనేక సార్లు మనం కూడా ప్రభు పట్ల విశ్వాసము, నమ్మకమును కోల్పోయి, ప్రభు శారాయికి అబ్రాముకు వాగ్దానం ఇచ్చినాడు, ఇసుక రేణువులంతగా సంతానములు విస్తరింపజేస్తానని. అయినా సరే ప్రభు వాగ్దానాన్ని వాళ్ళు నమ్మే స్థితిని కోల్పోయినారు. స్వంత ప్రయత్నము, స్వంత ఆలోచన. అబ్రాము ప్రభువిచ్చిన వాగ్దానాన్ని కాకుండా తన భార్య అయిన శారాయి మాట వినను. మనం కూడా ప్రభు మాటను వినము, ప్రభు వాగ్దానాన్ని నమ్మము, విశ్వాసం ఉంచం. మానవుల మాటలను వింటాం, మానవుల మాటలను విశ్వసించి నమ్ముతాం. అప్పుడు శారాయి దాసి అయిన హాగరు శారాయిని నీచముగా చూచినట్లు మనం కూడా నీచ స్థితికి దిగజారి అవమానము, మరి ఎగతాళికి కారణముగా మనము మిగిలిపోతూ ఉన్నాం. అట్లు కాకుండా ప్రభు మనకు సహాయము చేసి, మానవుల మాటల, శరీరుల మాటలు కాకుండా ప్రభు వాగ్దానాలను నమ్మి ప్రభు మాటను వినడానికి ప్రభు మనకు సాయం చేయునుగాక. దైవాశీస్సులు.